నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మన టాపిక్, మన ఎన్ఆర్ఐ ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు. వారు మన ఛానల్ సబ్స్క్రైబరే. మన ఛానల్ చూస్తూ ఉన్నారు. ఇది గత శుక్రవారం జరిగింది. కానీ నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో పెద్ద హోటల్లో వారు దిగారు. అది ఆగ్రాలో ఉండే పేరు మోసిన కట్టడం పేరుతో కలిగిన హోటల్ అది. ఆ హోటల్లో వారు దిగటం జరిగింది. ఆ తర్వాత ఆ ఎన్ఆర్ఐ ఒక ఎస్కాట్ని బుక్ చేసుకున్నారు ఆన్లైన్లో. చేసుకున్న తర్వాత ఏం జరిగింది అది ఇప్పుడు మీకు చెప్తున్నాను. అతన్ని దగ్గర 20 లక్షలు ఏ విధంగా కాజేశారు, ఆ తర్వాత నేను అతన్ని ఎట్లా కాపాడగలిగాను, ఆ వివరాలన్నీ చెప్తాను ఈ వీడియోలో. ముందుగా మీకు నేను చెప్పేది, ఎవరైనా ఆన్లైన్లో కాల్ గోల్స్ బుక్ చేసుకుంటే తప్ప కాదా, నేరమా కాదా, అసలు చట్టం ఏం చెప్తుంది వివరంగా చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఎవరైనా కనుక ఒక అమ్మాయిని బుక్ చేసుకుంటే ఒకే హోటల్లో నిరంతరం, లేకపోతే ఒకే ప్లేస్లో నిరంతరం, ఒకే ఇంట్లో నిరంతరం కనుక జరుగుతూ ఉంటే, సెక్స్ జరుగుతూ ఉంటే, వివిధ అమ్మాయిలతో జరుగుతూ ఉన్నా, ఒకే అమ్మాయితో జరుగుతూ ఉన్నా దాన్ని చట్టరీత్యా నేరం అవుతుంది. అది వ్యభిచారం కిందకి వస్తుంది. రెండోది, మధ్యవర్తులు ఎవరైనా ఒక అమ్మాయిని పెట్టి చేసి అందరితో బుక్ చేసి పంపిస్తూ ఉంటే, చేస్తూ ఉంటే కనుక అది కూడా నేరం కిందే అవుతుంది. మూడోది, అమ్మాయిల్ని వేరే చోట్ల నుంచి తీసుకొచ్చి వేరే వాళ్ళకి పంపించడం చేయటం జరిగితే కనుక అది కూడా నేరమే అవుతుంది. కానీ ఈ మూడు కాకుండా, ఏది నేరం కాకుండా ఎన్ఆర్ఐస్ కానీ మిగతా వాళ్ళు కానీ అమ్మాయిని బుక్ చేసుకుంటే చట్టరీత్యా ఎటువంటి శిక్ష పడకుండా, చట్టరీత్యా పోలీసులు ఏమి చేయకుండా ఏ విధంగా మనం బయటపడచ్చు అనేది ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. నేను ఆన్లైన్లో అమ్మాయిని బుక్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ మీరు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి, చేయాలి. ఆన్లైన్లో అమ్మాయి మేజర్ అయి ఉండాలి, తనంతట తాను అడల్ట్గా సెక్స్ జీవితంలో జీవిస్తున్నట్టు ఉండాలి, చేయాలి. ఆ అమ్మాయితో మీరు మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు మీరు వీడియో తీసుకొని మాట్లాడాలి, చేయాలి. ఆమెతోనే మాట్లాడి డైరెక్ట్ గా వేరే వాళ్ళ ద్వారా బుక్ చేసుకుంటే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఆ అమ్మాయితోనే మాట్లాడి ఆ చార్ట్ దగ్గర పెట్టుకొని, ఆ వీడియో స్క్రీన్ షాట్ దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయికి ఇష్టపడి వచ్చినట్లయితే, చేసినట్లయితే అది వ్యభిచారం కిందకి రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు చెప్పారు, ఎప్పుడైతే కనుక సెక్స్ వర్కర్లు తన జీవితాన్ని తను గౌరవప్రదంగా జీవిస్తూ ఉంటే దాన్ని గౌరవించాలి, చేయాలి తప్ప వారిని గౌరవం తక్కువగా చూడకూడదు, చేయకూడదు అని చెప్పి జరిగింది. అందుకనే మన ఇండియాలో చాలా ఏరియాలో ఇప్పటికీ సెక్స్ ఏరియాలు ఉన్నా సరే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వటం, చేయటం వల్లే వాటిని మూసివేయటం జరగట్లేదు. అది మీకు అందరికీ ఎందుకు రైడ్ చేయట్లేదు, ఎందుకు ముయ్యట్లేదు అని అనుకోవచ్చు. అంటే ఒక మేజర్ అయిన అమ్మాయి తనకు తానుగా ఈ వృత్తిలో కనుక ఉన్నట్టయితే, చేసినట్లయితే, తనకు తెలుసో తెలియకో, అప్పుడు ఆ అమ్మాయి ఆన్లైన్లో ఏదన్నా యాప్ ద్వారా మీకు మీట్ అయినప్పుడు, చేసినప్పుడు ఆ అమ్మాయిని మీరు కలుసుకున్నా, చేసినా, ఆ అమ్మాయితో పాటు మీరు హోటల్ రూమ్లో ఉన్నా అది తప్పు కిందకి రాదు. కానీ ఈ ఎన్ఆర్ఐకి ఏం జరిగిందో మీకు చెప్తాను ఇప్పుడు. అంతేకాకుండా మీరు ఏదైనా పబ్లోనో, బార్లోనో, సినిమాల్లోనో ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిశారు, చేశారు, మీరు ఇద్దరు ఇష్టపడి హోటల్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు, అది కూడా తప్పు కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ఆర్ఐకి ఏం జరిగిందంటే, అతను ఒక అమ్మాయిని బుక్ చేశాడు. ఆ అమ్మాయి వచ్చింది ఆ హోటల్కి. వచ్చిన తర్వాత, చేసిన తర్వాత హోటల్ వాళ్ళు తనని పైకి పంపించలేదు, చేయలేదు. ఎందుకు పంపించలేదు, చేయలేదంటే అతనికి తెలియదు. అర్ధరాత్రి 10:15 వచ్చినప్పుడు, చేసినప్పుడు గెస్ట్ నాట్ అలౌడ్ అని చెప్పి హోటల్ వారు చెప్పడం జరిగింది. జనరల్గా మీరు హోటల్ బుక్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి ఏదైనా కార్యక్రమం అంటే కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ అని ఉంటాయి. కపుల్ ఫ్రెండ్లీ అయితే కనుక గెస్ట్ని అలౌ చేస్తారు. అప్పుడు గెస్ట్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. గెస్ట్కి ఛార్జ్ చేయమని చెప్పడం మీ బాధ్యత. అట్లా కాకుండా గెస్ట్ నాట్ అలౌడ్ అంటే మీరు రూమ్ ఇన్మేట్ కింద ఆమెను తీసుకురావట్లేదు, అక్కడ గెస్ట్ కింద తీసుకొస్తున్నారు కాబట్టి రాత్రిపూట నాట్ అలౌడ్, కారిడార్లో మాట్లాడుకోవాలని చెప్తారు. అదే తనని రూమ్ మేట్ కింద మీరు పే చేసినట్లయితే ఆ అమ్మాయిని కూడా మీరు తీసుకురావచ్చు హోటల్ రూమ్ కి. ఆ అమ్మాయి మీరు మాట్లాడుకోవచ్చు, చెయ్యొచ్చు, చెందొచ్చు. అది నేరం కిందకి రాదు. ఇతను ఏం చేశారు, హోటల్ వాళ్ళు అలౌ చేయనప్పుడు భయపడిపోయి ఆ అమ్మాయిని డబ్బులు ఇచ్చి పంపించేశారు. డబ్బులు ఇచ్చేశారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనుషులు అని చెప్పి వేరే వాళ్ళు ఫోన్ చేసి, మీరు ఇట్లా మా అమ్మాయిని పిలిపించి పంపించేశారు, చెందారు. ఇతను చేసిన తప్పు ఏంటంటే పూర్తి పేమెంట్ ఇవ్వటం, ఆ అమ్మాయికి మాట్లాడుకున్న అమౌంట్ ఇచ్చి పంపించేయటం ఇతను మంచితనమైంది. అదే కనుక ఛార్జీలు అట్లా ఏదో టిప్ ఇచ్చి పంపించేస్తుంటే ఏది ఉండేది కదా. ఏమి చేయకుండా ఇంత డబ్బు ఇచ్చాడంటే ఇతను భయస్తుడు అని చెప్పి వాళ్ళు గ్రహించి మళ్ళీ ఫోన్ చేయడం మొదలుపెట్టి ఇంకా డబ్బు అడిగారు. ఆ డబ్బు అడిగేటప్పటికి వాళ్ళు ఇచ్చారు, చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ వాళ్ళు హోటల్ రూమ్కి వచ్చి చేసి చెంది ఆ హోటల్ రూమ్ లో ఇతన్ని బెదిరించి, మేము పోలీసులో రాత్రి ఇట్లా నీ మీద కంప్లైంట్ వచ్చింది, చేసింది అని చెప్తే మళ్ళీ అతను భయపడి మళ్ళీ అతను వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇట్లా ఈ విధంగా 20 లక్షలు పోగొట్టుకున్నారు. కానీ
అతన్ని మేము సేఫ్ చేసాము, ఎట్లా బయట పెట్టాము ఏంటనేది ఆ వివరాలు చెప్తాను. దానికి ముందు ఇప్పుడు నేను మీకు కొన్ని సూచనలు చేస్తున్నాను. జనరల్ గా హైదరాబాద్ లో కామన్ గా జరిగే నేరాల గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ముఖ్యంగా చూసినట్లయితే కనుక అమ్మాయిని మీరు బుక్ చేసుకునేటప్పుడు అమ్మాయితో మాట్లాడతారు, చేస్తారు, వాళ్ళు దాన్ని రికార్డు చేస్తారు. రికార్డు చేసిన తర్వాత చెందిన తర్వాత వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించడం చేయటం జరుగుతుంది. అదొక నేరం. రెండోది వచ్చేటప్పటికి ఆ అమ్మాయిని మీరు బుక్ చేసుకుని పెట్టేసిన తర్వాత మేము సైబర్ పోలీసులము మీరు ఇట్లా అమ్మాయిని బుక్ చేసుకున్నారు, చెందారు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. అది కూడా నేరమే. మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిని మీరు బుక్ చేసుకున్న తర్వాత అమ్మాయి మీ రూమ్కి వచ్చిన తర్వాత తలుపులు కొట్టి మేము పోలీసులము మీరు మిమ్మల్ని బుక్ చేస్తున్నాం, చెందుతున్నాం అంటారు. అప్పుడు కూడా మీరు భయపడి డబ్బులు ఇచ్చేస్తారు. ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉండే నేరాలు అన్ని చోట్ల కూడా. అంటే అమ్మాయిని బుక్ చేసుకున్నప్పుడు జరుగుతున్న నేరాలు. ఎందుకంటే మీరు ఇతరుల ద్వారా అమ్మాయిని బుక్ చేసుకోవడం అంటేనే నేరము. అది సెక్షన్ 4 కింద చట్టరీత్యా విరుద్ధము. కాబట్టి మీరు డైరెక్ట్ గా మీకు పరిచయం ఉన్న వాళ్ళను లేకపోతే మీకు పరిచయం అయిన వాళ్ళను ఆన్లైన్ లో అట్లా మీరు చేసుకున్నట్లయితే అది నేరం కాదు. ఈ ఎన్ఆర్ఐ విషయంలో ఏం జరిగింది, అతను భయపడి డబ్బులు ఇవ్వటం వల్ల అదంతా జరిగింది. ఆ తర్వాత అతనికి ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. ఎక్స్టార్షన్ కేసు పెట్టి చేసి పోలీసుల దగ్గరికి వెళ్తే చెందితే వాళ్ళు పిలిపించి చేయించి వాళ్ళవన్నీ రిటర్న్ చేశారు. అది ఎక్కడ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాం. ఆ వివరాలు ఏమి చెప్పట్లేదు. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మాయిని ఫోటో తీసుకోవాలి, కపుల్ ఫ్రెండ్లీ హోటల్లో బుక్ చేసుకోవాలి, చెందాలి, అమ్మాయి చార్ట్ అదంతా దగ్గర పెట్టుకోవాలి. మీరు ఆ అమ్మాయి నెంబర్కే ఫోన్ పే ఏదైనా డబ్బులు ఏదైనా గిఫ్ట్ కింద కానీ ఏదైనా డబ్బులు కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు ఆ అమ్మాయికి మీరు డైరెక్ట్ గా ఇవ్వాలి తప్ప చేయాలి తప్ప వేరే వాళ్ళకి మధ్యవర్తులకి డబ్బులు కొట్టడం చేయటం నేరము. వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, చేయకూడదు, చెందకూడదు. ఇండియాలో అయితే కనుక ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టంగా చేసుకుంటే సెక్స్ కి ఎక్కడా కూడా నేరం కాదు. పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, చెందకూడదు. కోర్టు దాకా వెళ్ళినా సరే ఇతన్ని సాక్షిగా జనరల్ గా చూస్తారే తప్ప ఇతని మీద కేసు పెట్టరు, చేయరు. ఒక పొరపాటున కేసు పెట్టి వెళ్ళినా కేసు ఇతని పట్ల దయతోనే వ్యవహరిస్తుంది తప్ప కోర్టు దాన్ని సీరియస్ గా తీసుకోదు. ఇప్పుడు మనం ఎన్ఆర్ఐల గురించి చూస్తే ఎన్ఆర్ఐలు ఎప్పుడు సాఫ్ట్ టార్గెట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా చేస్తే చెందితే వాళ్ళ వీసా క్యాన్సిల్ అవుతుందండి, పాస్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, లీగల్ చిక్కులు వస్తాయి, అందరు పరువు పోతుందని చెప్పి వాళ్ళు భావిస్తూ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని బెదిరించడం ఈజీగా అవుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐస్ ఎవరన్నా వచ్చినప్పుడు చేసినప్పుడు ఇట్లా ఆన్లైన్ లో కానీ ఎవరన్నా సినిమాల్లో పబ్బుల్లో బార్లో ఎవరన్నా పరిచయం అయినప్పుడు చేసినప్పుడు వాళ్ళని మీరు రూమ్ కి తెచ్చుకుంటున్నప్పుడు చెందుతున్నప్పుడు మీరు వాళ్ళు థ్రెటన్ చేస్తే కనుక 384 ఎక్స్టార్షన్ పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం అది అయితే వస్తుంది. కొత్త సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం కూడా నేరమే. కాబట్టి మీరు ధైర్యంగా కూడా పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు, చెందవచ్చు. మీకు ఇట్లాంటి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే మా ఛానల్ ని సంప్రదించిన అక్కడ లోకల్ అడ్వకేట్ మీకు సహాయం చేసే విధంగా చేస్తాము. మీరు చేసేది తప్పు కాదు, కానీ మిమ్మల్ని బెదిరించడము, మీ డబ్బులు లాగాలనుకోవటం, గుంజుకోవాలనుకోవటము అది తప్పు కిందకు వస్తుంది. మీరు గమనించుకోండి. ఇట్లాంటి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా ఛానల్ మీకు సహాయం చేస్తుంది. కానీ సెక్స్ ని అయితే ప్రోత్సహించట్లేదు, చెందట్లేదు. అనుకోకుండా జరిగే సందర్భంలో మీకు ఇట్లాంటివి ఎదురైతే మీరు ఏం తీసుకోవాలనే జాగ్రత్తల కోసమే ఈ వీడియో తప్ప ఎక్కడ కూడా మేము ప్రాస్టిట్యూషన్ ని కానీ సెక్స్ ని కానీ ప్రోత్సహించడం కాదు. కేవలం లీగల్ అవేర్నెస్, చట్టం ఏం చెప్తుంది అనే దాంతోనే చేస్తున్నాము. చట్టం ఏం చెప్తుంది. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.